హరే కృష్ణ ఎపిసోడ్ 5 ఆఫ్ సుతుడు చెప్పిన మహాభారతం. ఈరోజు మనం నాగుల పుట్టుక గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి అనే మహర్షి ఉండేవారు. ఆయనకు అనేక మంది భార్యలు ఉండేవారు. ఆ మహర్షి సంతానం కోసం కఠిన తపస్సులు చేశారు. అనేక యజ్ఞాలు నిర్వహించారు. ఆయన భార్యల్లో ఇద్దరు, కద్రువ మరియు వినత. వాళ్ళు ఇద్దరు వరాలు కోరారు. కద్రువ ఇలా కోరింది, నాకు మహావీరులైన 1000 కుమారులు కావాలి. వినత ఇలా కోరింది, నాకు నా సవతి కుమారుల కంటే గొప్పవారైన 2 కుమారులు కావాలి. క్షిప మహర్షి వారి కోరిన కోరికలను నెరవేర్చారు. కొంతకాలానికి కద్రువకు 1000 గుడ్లు పుట్టాయి. వినతకు 2 గుడ్లు పుట్టాయి. ఆ గుడ్లను వారు జాగ్రత్తగా కుండల్లో భద్రపరిచారు. 500 సంవత్సరాల తర్వాత కద్రువ గుడ్లు పగిలి 1000 పెద్ద నాగులు పుట్టాయి. వారిలో ఆదిశేషుడు, తక్షకుడు, వాసుకి వంటి మహానాగులు ఉన్నారు. కద్రువ ఎంతో ఆనందించింది. కానీ వినత యొక్క గుడ్లు మాత్రం ఇంకా పగలలేదు. సవతి సంతానాన్ని చూసి వినత అసూయతో బాధపడింది. ఆతృతతో ఒక గుడ్డును తానే పగలగొట్టింది. అందులో నుంచి పూర్తిగా అభివృద్ధి చెందని సగం శరీరంతో ఉన్న ఒక పక్షి బయటకు వచ్చింది. అతడే అరుణుడు. అరుణుడు కోపంగా అన్నాడు, అమ్మా, ఎందుకు ఇంత తొందరపడ్డావు? నీ అసూయ వల్ల నీవు 500 సంవత్సరాలు కద్రువకు దాసిగా ఉండాలి. నీ 2వ కుమారుడు మాత్రమే నిన్ను విముక్తి చేశాడు. 2వ కుమారుడు ఎలా పుట్టాడు మరియు వినత యొక్క దాసిత్వాన్ని ఎలా తొలగించాడు తరువాత వచ్చే కథలలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకున్న కథ మనకు ఏమి చెప్తుంది అంటే, అతురం, అసూయ మన జీవితాన్ని కష్టాల్లో పడేస్తాయి. తరువాత వీడియోలో అమృతం యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. హరే కృష్ణ. ధన్యవాదములు.